మా రోజాకి ఎంతమంది గడ్డెట్టినా సిగ్గు అనేది రాదండి. ఇక్కడ దెబ్బలు కాసేసింది, ఇక్కడ తిట్లు కాసేసింది. చివరికి వైసీపీ కార్యకర్తలే అమ్మనాబుతులు తిట్టారు. ఎందుకంటే తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక 2 పోల్లు పెట్టింది, ఒక క్విజ్ లాంటిది ఒకటి పెట్టింది. ప్రజాభిప్రాయం అంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో తప్పు ఎవరిదే అని చెప్పేసాను. ఇంచుమించు 70 నుంచి 80% మంది జగన్మోహన్ రెడ్డి మొక్కపైన తుపుక్కు నుమ్మేశారు. అయినా కానీ సిగ్గురాలా. ఆ దెబ్బతో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి తిట్టి తట్టుకుంటే తిట్టాడు. ఛానల్ డిలీట్ చేసుకుంది. ఛానల్ డిలీట్ చేసుకొని చెన్నై వెళ్ళిపోయి మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్లో పూజలు చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతూ మరి సేమ్ పాట. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాడు. ఈ ట్యాంకర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చినాయి అని మాట్లాడుతుంటే వెనకాతల నుంచి రోజాకి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు నినాదాలు చేసుకుంటూ డే నాయి నోరుము అని చెప్పేసి తిట్టుకుంటూ పోతున్నారు. నాయి అంటే కుక్క అని అర్థం మాట తమిళ్లో. మాట్లాడిన చాలే కుక్క నోరుము అని చెప్పేసి అని రోజాని తిట్టుకుంటూ వెళ్తూ ఒక వ్యక్తి అయితే చెప్పేసారు పోయేటి రోజా పైన. వెనకాతల రోజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అది వింటుంది. మనకి వ్యతిరేకంగా వెనకాతల నినాదాలు చేస్తున్నారు అనేది కూడా రోజాకి తెలుసు. అయినా కానీ సిగ్గు వదిలేసి చివరికి చెప్పుతో కొట్టడానికి ప్రయత్నం చేసినా సరే సిగ్గు వదిలేసి నిస్సిగ్గుగా ఏమని మాట్లాడుతుంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ పట్టుకొని ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, దీనికి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అని మాట్లాడుతుంది. ప్రజలు పిచ్చోళ్ళ, దేశం మొత్తం చూడలేదా ఎవరి హయాంలో జరిగింది ఏం జరిగింది అనేది? ప్రజలు చూడలేదా? ఎందుకు అంత సిగ్గుగా నిస్సిగ్గుగా సిగ్గు వదిలేసి అక్కడికి వెళ్ళి మాట్లాడడం దేనికి చెప్పు? ఇక్కడ ఉండదంట, ఏపీలో ఉండదు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మన పనికిమాల పోరంబోక మాటలు ఎవడో నమ్మడవు. జనాలందరికీ ఒక క్లారిటీ ఉంది. జనానికి తెలుసు రోజా ఏం మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అయితే బూతులు మాట్లాడుతుంది, లేదంటే నోట్లో ఏం పెట్టుకున్నారో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారో అది పెట్టుకున్నారో ఇది పెట్టుకున్నారో అని మాట్లాడుతుంది, లేదంటే ఎవడన్నా వచ్చి నన్ను రేపు చేయగలరా అని అడుగుతుంది ఖచ్చితంగా. అడిగింది కూడా. ఒక్కసారి కాదు, అదే పదాన్ని ఒక 4-5 సార్లు ప్రస్తావించింది. ఒక మహిళా రిపోర్టర్ అడిగినప్పుడు ఏం చేయగలుగుతారండి, మహా అయితే నన్ను రేపు చేస్తారో, అంతకుమించి చేసేది ఏముంది అని అడిగింది. తర్వాత ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగాడు, మీరు ఎలా మాట్లాడారు కదమ్మా, అలా మాట్లాడకూడదు అంటే, ఏ నీకుందా దమ్ము, నువ్వు వచ్చి నన్ను రేపు చేయగలవా, ట్రై చేస్తావా అని అడిగింది. అప్పుడే మాకు మైండ్ పోయింది, బాబాయ్ రోజా మహిళ కాదు, ఏదో ఆకారం మాత్రం మహిళ రూపంలో ఉంది కానీ వాస్తవానికి రోజా మహిళ అయితే కాదని అప్పుడే అనుకున్నాం. ఓడిపోయిన తర్వాత మరీ సిగ్గు వదిలేసింది. ఒక 3 నెలలు కనిపించలా. ఈ తిరుపతి లడ్డు వ్యవహారం వరకు కూడా కనిపించలా. అప్పుడప్పుడు ఏదో నామకే వస్తే కనిపించింది అనుకోండి, కనిపించలా. ఇక్కడ మాట్లాడాల్సిన కాడికి మాట్లాడింది తాగేసి, ఎక్కడదాకా తాగేసి ఏమేమి మాట్లాడాలో అన్నీ మాట్లాడేసింది. ఇక్కడికి రాదంట. అధికారంలో ఉన్నప్పుడు వారానికి 3 రోజులు 4 రోజులు తిరుపతిలోనే ఏడ్చేదానివి. ఇవాళ ఎందుకెళ్ళవమ్మ తిరుపతి, ఎందుకెళ్ళి చెప్పులతో కొడతారనా? తమిళనాడులో కొట్టపోయారు, చెప్పులతో కొట్టపోయారు రోజైనా. అయినా కానీ సిగ్గు శరం అనేది లేదు. చెప్పేసరిపోయారు. ఇంకా నిజంగా కొడితే బాగుంది చెప్పుతోటి. ఒక పక్క నుంచి తిడతానే ఉన్నారు బూతులు, నోరు ముయ్యే నాయి అని చెప్పేసి పచ్చి బూతులు తిడుతున్నారు అక్కడ. అయినా సరే పట్టించుకోకుండా ఇంత నిస్సిగ్గుగా మాట్లాడితే ఎలాగండి? నువ్వు చేసిన ఆరోపణలు ఏమైనా వాస్తవం ఉందా? అక్కడికి వెళ్ళి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతుంది, హరికృష్ణ గారి గురించి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు సూర్యుడు అంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి పార్టీని వెనుపోటు పొడిచి లాక్కున్నారని చెప్పేసి అని అంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం తన స్వలాభం కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోతారని చెప్పేసి రోజా మాట్లాడుతుంది తమిళనాడుకి వెళ్ళి. ఇక్కడ ఏడిపు అక్కడ ఏడకూడదు. నువ్వు ఎందుకు పెట్టావు ప్రెస్ మీటు? దాని గురించి సమాధానం చెప్పాలి. దాని గురించి సమాధానం చెప్పడం మనిషి ఇక్కడ పాడిన పాట అక్కడ పాడితే ఉపయోగం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పేదైనా నిజమా కాదు. ఇక్కడ చూపించు, తెలుగు వచ్చి ఇక్కడికి వచ్చి ఏపీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలుగు మీడియాని పిలిచి అక్కడ ఏదైతే సొల్లు చెప్పావో అదే సొల్లు ఇక్కడ చెప్పు. ఆ రిపోర్ట్లు పట్టుకొచ్చి ఇది చూసారా, ఇది ఏ డేట్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందని మాట్లాడావు కదా, అక్కడ మాట్లాడావు కదా, ఇక్కడ మాట్లాడొచ్చి ఇక్కడ మాట్లాడతాంట. ఇక్కడ మాట్లాడితే భయం కొట్టేస్తారేమో అని చెప్పేసి అక్కడే కొడుతుంది నిన్ను. నిజంగా అక్కడే కొట్టాల్సింది, నేను చెప్పులతో కొట్టాల్సింది ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసినందుకు.
అరే కొంచెమైనా సిగ్గు లేకపోతే ఎలాగండి? ఇక్కడ మాట్లాడితే ఇక్కడ పరుగు పోయింది, ఇక్కడ పరుగు పోయి చివరికి ఎలా కవర్ చేసిందంటే ఆ ఛానల్ నాది కాదు అంది. నాది కాదు అనే బదులు ఎవరో నా ఛానల్ హ్యాక్ చేశారని చెప్పుంటే ఇంకా గౌరవంగా ఉండేదేమో. నాది కాదని చెప్పి డిలీట్ చేసేసింది. నీది కాని ఛానల్లో నీ కుటుంబ సభ్యుల ఫోటోలు, మీ పెళ్లి ఫోటోలు, నీ పుట్టినరోజు ఫోటోలు, నీ మొగుడు పుట్టినరోజు ఫోటోలు, నీ కూతురు పుట్టినరోజు ఫోటోలు, నీ కొడుకు పుట్టినరోజు ఫోటోలు, మనం అన్న ఎక్కడికైనా వెళ్ళిపోతా దూడపిల్లల ఫోటోలు దిగిపోతాం కదా ఆ ఫోటోలు అన్నీ అందులోనే తగలాడతాయి. కానీ అది కాదంటది. నీది కానప్పుడు మీ పర్సనల్ ఫోటోలు, మీ పెళ్లి ఫోటోలు, మీ మొగుడు ఫోటోలు, నీ కూతురు, నీ కొడుకు ఫోటోలు ఆ యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఉంటాయి? వాళ్ళ వీడియోలు అందరూ ఎందుకు ఉంటాయి? పైగా దాన్ని కవరింగ్ నాది కాదంటది. ఏ జమానాలో ఉన్నాం మనం అసలు? అరే ఇట్టా కొట్టి అట్లా వస్తాయి గూగుల్లో అన్నీ. ఇలా కొడితే అలా వస్తాయి గూగుల్లో. ఏది నీదో ఏది నీది కాదో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు జనం. ఇక్కడ మన మొక్క మీద కాంట్రీ చుమ్మేస్తారు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా, ఇన్క్లూడింగ్ మీ వైసీపీ కార్యకర్తలతో సహా. జనరల్గా రోజా యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరు ఉంటారు? రోజాని అభిమానించే వ్యక్తులు ఉంటారు, వైసీపీ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, వాళ్ళే ఉంటారు. అలాంటి ఛానల్స్లో నువ్వు పెట్టిన 2 పోల్కి కూడా మెజారిటీ జగన్మోహన్ రెడ్డిదే తప్పని వేశారు కదా ఓటు. 70% పైగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి అనగా చెప్పారు. చివరికి మళ్ళీ ఇంకొక మెట్టి దిగజారిపోయి ఏం పెట్టింది అనుకుంటున్నారు? క్విజ్ పెట్టింది. అక్కడ ఒక ప్రశ్న వేసి ఆన్సర్ కూడా ఈవిడే ఇచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారిదే తప్పు అని చెప్పేసి ఆన్సర్ కూడా ఈవిడే ఇచ్చేసింది. అప్పుడు మొదలైంది రచ్చ. మామూలు దెబ్బలు కాదు, వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి మామూలు దెబ్బలు కాదు. రోజాకి దెబ్బ కలిగి చెన్నై పారిపోయింది. రోజా అలిగిరిపోయింది. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం, నీకెలా తెలుసు అంటే అన్నీ తెలుస్తాయి. ఎందుకు తెలియదు? జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయేటి అన్నీని. జగన్మోహన్ రెడ్డికి అన్నీ ఎలా తెలిసిపోతాయో అన్నీ మాకు తెలుస్తాయి. తెలియకుండా ఏముందో. అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్తుంది, చెన్నైకి వెళ్ళి పాఠాలు చెప్తుంది. మర్యాదగా ఇక్కడికి వచ్చి ఆ ఏడిపోతే ఇక్కడ ఏడు తీసేసిన పరువు చాలు. నువ్వేం సుధపోసం ఏం కాదు. నీ గురించి మొత్తం ఇక్కడికంటే అక్కడే బాగా తెలుసు నీ చరిత్ర. మన చరిత్ర ఏపీలో కంటే తమిళనాడులోనే ఎక్కువ తెలుసు. అక్కడ ఊసేస్తున్నారు మన మొఖాన్ని కాంట్రించి. మనం అక్కడికి వెళ్ళి ఎవరికి పాఠాలు చెప్పవసరం లేదండి. మన రాష్ట్రంలో మనం ఏడితే గొప్ప, ఇక్కడ ఏడితే గొప్ప. ఇంకెక్కడ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా కాంట్రీ చుమ్మేస్తే మళ్ళీ ఇంకా హైదరాబాదో లేదంటే ఏ ముంబయో ఎక్కడికో పోద్ది. ఇంకా ఈ బొంబాయి కవర్లు చెప్తానికి ఏం తక్కువ లేదు. నీ పాత్ర కూడా ఉంది ఇక్కడ. నీ పైన వచ్చిన ఆరోపణలకి ఇప్పటి వరకు కూడా నువ్వు ఒక్క సమాధానం చెప్పావా? అనేక ఆరోపణలు వస్తున్నాయి కదా నీ పైన. టికెట్లు అమ్ముకున్నావని కదా, అమ్ముకున్నావు. లేకపోతే వారానికి 4 రోజులు ఇక్కడే ఉండేదాన్ని కదా. అధికారంలో ఉన్నప్పుడు వారానికి 4 రోజులు నువ్వు తిరుపతిలో ఉండి దర్శనాల పేరుతో, విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో లక్షలు దండుకొని ఇవాళ అధికారం కోల్పోగానే తిరుమల వైపు కన్నెత్తి చూస్తే ఒట్టండి. ఎందుకు? వచ్చి మాట్లాడు. నేను ఎవడో ఓడాడు. నువ్వు నిజంగా తిరుపతిలో కనబడితే నీ పైన చెప్పులు దాడే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేయడంలో నీది కూడా కీలక పాత్ర. చిన్న పాత్ర ఏం కాదు, కీలక పాత్ర. వ్యాపారం చేసావు, దేవుడితో వ్యాపారం చేసిన మీరు ఇవాళ ఎదురు వ్యక్తి పాఠాలు చెప్తుంటే నవ్వుతుంది మాకు. 5 ఏళ్ల కాలం పాటు నువ్వు దేవుడితో వ్యాపారం చేసావు. నువ్వు టికెట్లు అమ్ముకున్నావా లేదా? దర్శనాల పేరుతో డబ్బులు వసూలు చేసావా లేదా? వాటి గురించి సమాధానం చెప్పదంట, అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పేద్దంట. రోజా నువ్వు ఇలాంటి పిచ్చ మాటలు తమిళనాడు వెళ్ళి మాట్లాడొద్దు. ఇగో స్క్రోలింగ్ కూడా వేస్తున్నారు. అదే రోజాపై దాడికి ప్రయత్నించిన యువత, భక్తులు, రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. తమిళ మీడియాలోనే ఎక్కడికి అదిలే. ఇక్కడ మా టీవీ 9లోని ఇందులోని చూపుతున్నట్టున్నారు. అక్కడేదో నువ్వు వెరగదీసేసేవని, అక్కడేదో అనుచిత వ్యాఖ్యలు చేసేవని. అక్కడే అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, బొక్క చేయలేదు. అక్కడికి వెళ్ళి తిట్లు తిన్నది. ఇక్కడ పరువు తీసేసింది కాకుండా చెన్నై వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా
వెనకాల నుంచి వెళ్ళే భక్తులు నోరు ముయ్యే నాయి అంటే నోరు ముయ్యే కుక్క అని చెప్పేసి తిట్టుకుంటూ పోయారు. సిగ్గు అనేది లేదు బతుక్కి. కొంచెం కూడా సిగ్గు లేకపోతే ఎట్టకండి. మనిషి జనం ఎత్తిన తర్వాత ఏదో ఒక మూలన ఖచ్చితంగా సిగ్గు శరం అనేది ఉండాలి. ఇంకొకటి ఎవడన్నా అయితే కనుక ప్రెస్ మీట్ అక్కడికక్కడ ఆపేసి వెళ్ళిపోతాడు. అన్ని బూతులు తిట్టినా అంతలా తిట్టినా చెప్పులతో కొట్టడానికి వచ్చినా సరే నిస్సిగ్గుగా మాట్లాడిందంటే దిగజారిపోయింది అంతే.